వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు నేను 2 రకాల రాగి జావలు తయారు చేయటం చూపిస్తాను. ఎందుకు 2 రకాలు చేస్తున్నారు ఈరోజు ఎప్పుడు ఒక రకమే అనుకుంటారేమో. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు ఇలాగ వాటర్‌లో కాసి బెల్లం వేసి ఇచ్చారంట. చాలా టేస్ట్. అది నాకు చాలా ఇష్టం అమ్మమ్మ అంది. సరే తన కోసం నేను వాటర్‌లో ఆహ్, రా రాగి పిండేసి జావలాగా తయారు చేస్తున్నాను. అలాగే నాకు, మా పాపకి, వంశికాకి, జత్విక్ కోసం పాలల్లో కూడా కాసి పాలు, వాటర్ కలిపి మిక్స్ చేసి కాసి ఎప్పుడు కాసినట్టు ఆ జావ తయారు చేస్తున్నాను. అది నా కోసం చాలా శ్రమ తీసుకొని చేసామండి. ఏముందమ్మా ఈజీయే కదా ఇది వాటర్‌లో కలపడం. ఇది 2 గిన్నెలు పెట్టుకుంటే అయిపోయిందన్నాను. చాలా ఆనందపడింది. చిన్న చిన్నాటికి పిల్లలు ఎంత ఆనందపడుతున్నారో చేసి పెడితే అనిపించింది. మీరైతే ఏ రకం రాగి జావ తాగుతారండి? నేను మాత్రం పాలు. సరే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎప్పుడు ఈవినింగు పెద్ద గిన్నెతో పెట్టేసి అప్పట్లో తపేళ్ళు అనేవాళ్ళు మా గుంటూరు జిల్లాలో. పొయ్యేనండి మా చిన్నప్పుడు. పొయ్యి మీద పెట్టి కాసి ఈవినింగ్ మాత్రం ఆ బెల్లం అదేసి పెద్ద పెద్ద గ్లాసులతో తాగేవాళ్ళం అనమాట. ఇది చిన్నప్పుడు ఎప్పుడో వనిక ఆ ఊర్లో తాగిందంట. ఇక అసలు నాకు మా ఆధారి తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అత్తయ్య ఇచ్చింది అలాగే కాయనంటే ఎప్పుడు అంటది రాగి జావ అన్నప్పుడల్లా మాధవ అత్తయ్య ఇచ్చింది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందని. సరే అని చెప్పి ఈరోజు వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, మేము ఎలాగ ఇది కాస్తున్నామంటే అది గుర్తు చేసుకుంది. సరే నీకు అలా చేసి పెడతానమ్మా అని చెప్పి చేసి పెట్టాను. చాలా ఆనందంగా తాగిందనమాట. మేమేమో ఈ పాలు ఇవి పోసుకొని కాసుకొని తాగాము. ఇప్పటికైతే ఇదేనండి. మరో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్